బుట్టాయగూడెంలోని నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు హయాంలో 72% పూర్తి చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని, సింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, రైతుల నోట్లు మట్టి కొట్టారని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధితులు వర్ణనాతీతమని, 5 సంవత్సరాల జగన్ పాలనకు చర్మగీతం పాడడానికి మే 13వ తేదీన అందరూ ఏలూరు పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎన్నికల గుర్తు సైకిల్, పోలవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు గాజు గ్లాసు గుర్తుపై ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని, అందరి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. నియోజకవర్గంలో వరదల సమయంలో కానీ, పార్టీ కార్యక్రమాల పట్ల కానీ బొరగం శ్రీనివాసులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తేదేపా నియోజకవర్గం పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, జనసేన పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సౌజన్య, మండల పార్టీ అధ్యక్షులు ముగపర్తి సోంబాబు, ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రపరకడ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, తేదేపా సీనియర్ నాయకులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎత్తిపోతల పథకంలో 4100 కోట్లు ఖర్చు పెట్టబడున్నాయి. పోలవరం డ్యాంలో 20,000 కోట్లు పైగా ఖర్చు పెట్టబడున్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా 2 ప్రాజెక్టులు కూడా గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ 4100 కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడిని గాలికి వదిలేయటం వల్ల మరి గోదావరి నీళ్లు ఎక్కడో కేసర్ బ్రిడ్జ్లో పడే అక్కడ దాకా వెళ్ళే గోదావరి తల్లి నీళ్ళని వీళ్ళు ఇక్కడ మొదటి లిఫ్ట్ పనులు అయిపోయినాయి, 2వ లిఫ్ట్ పనులు అవుతున్నాయి. దగ్గర జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, అట్లాగే గోపాలపురం, అట్లాగే మన ద్వారకా తిరుమల, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దగ్గర 5 లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్ని చెరువులు కూడా ఈ గోదావరి తల్లి నీళ్లు వెళ్ళే అదృష్టం అవకాశం ఉంది. తప్పకుండా అటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఇటు పోలవరం డ్యామ్ని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పరిగెత్తిస్తుంది, పనులు పూర్తి చేస్తుంది. సంవత్సరం తిరగకుండా చింతలపూడి గోదావరి నీళ్ళని ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే అమిత్ షా గారు, మోడీ గారు చెప్పినట్టుగా ఏదైతే పోలవరం డ్యామ్ పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కలిసి అందరూ కూడా బ్రహ్మాండంగా పనులు పరిగెత్తిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు. 50 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు పూర్తి చేసి అటు గోదావరి తల్లి నీళ్ళు ఇస్తాం. నేను అడుగుతున్నా, పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక తట్ట మట్టి తీశారా, ఒక బొచ్చి కాంక్రీట్ వేసారా? పురుషోత్తపట్నం పనులు పూర్తయితే 1 సంవత్సరం మేము నీళ్ళు ఇస్తే నువ్వు ఎన్జీటీ కేసు క్లియర్ చేయకుండా ఆ పురుషోత్తపట్నాన్ని కూడా తాళాలు వేసి పెట్టావు 4 ఏళ్ళు. ఈ పట్టిసీమ నీళ్ళు కూడా 41,000 కోట్ల సంపద సృష్టించబడింది, వచ్చింది పట్టిసీమ లిఫ్ట్ ద్వారా. ఖర్చు పెట్టింది అక్కడ 1,500 కోట్లు లేదు. చూడండి, వచ్చిన ఆదాయం ఈ రాష్ట్ర జీడిపి 41,000 కోట్లు పెరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ పట్టిసీమకి తాళాలు వేసి బూజు పట్టించారు. నేను వచ్చి చూస్తే బూజు చూపించాను.